హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి ప్రేమ పెళ్ళి పార్ట్ 6. వైశాలి తన హాస్టల్కు తిరిగి వచ్చి ఒక అమ్మాయితో కలిసి గదిలో ఉంటుంది. తన తమ్ముడికి అప్పు అవ్వడం వల్ల ఆమె అంత డబ్బు ఖర్చు లేని స్థితిలో ఉంది. ఒకవేళ ఆమె ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తే ఆ విషయం అందరికీ తెలిసిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు గత సౌకర్యాలు కల్పిస్తారు. దానికి అంత ఖర్చు ఉండదు కాబట్టి వైశాలి అబద్ధం చెప్పింది. వైశాలి వచ్చినప్పుడు జ్యోతి అనే అమ్మాయి వైశాలిని, నీకు ఉద్యోగం దొరికిందా, ఎక్కడ దొరికింది అని ఒకటే క్వశ్చన్లు అడుగుతుంది. కానీ వైశాలి కేవలం తలూపి ఆహారపు పొట్లాన్ని జ్యోతి ముందు పెడుతూ, ఇది నువ్వు తీసుకో అని చెప్తుంది. ఇది ఏమిటి అని జ్యోతి అడగగా, వైశాలి, నీ కోసం నేను మిఠాయిలు తెచ్చాను, నువ్వు నాకు స్నేహితురాలివి కదా అని అంటుంది. ఎందుకు వైశాలి, నా పట్ల ఎందుకు అంత దయగా ఉంటున్నావు అని అడగగా, వైశాలి జ్యోతి పక్కన కూర్చొని, నువ్వు నీ గదిలో నాకు ఉండటానికి చోటిచ్చావు కాబట్టి, లేకపోతే ఆంటీ నన్ను వద్దనేవాడు. నా దగ్గర ఈ సామాన్లు లేవు, అయినా పడుకోవటానికి నీ మంచంలో సగం చోటిస్తున్నావు, బాత్రూంలో కూడా నీ సబ్బు టూత్పేస్ట్ అన్నీ వాడుతున్నాను అని చెప్పింది. ఆ మాటలకి జ్యోతి, అంటే నువ్వు నాకు స్వీట్లు తినిపించి సబ్బుకి డబ్బు చెల్లిస్తున్నావు అన్నమాట అంటుంది. ఆ మాటకి వైశాలి, అలా కాదు, నేను ఊరికే ఇంటి నుండి వచ్చేసాను. ఒంటరిగా జీవితం ఎంత కష్టంగా ఉంటుందో అని నేను ఎప్పుడూ అనుకోలేదు. బయలుదేరే ముందు నాకు కావాల్సిన అన్నీ నేనే కొనుక్కోవాలి. ఈ హాస్టల్లో వాళ్ళు నాకు ఏమీ ఇవ్వరు అని చెప్తుంది. ఆ మాటలకు జ్యోతి నవ్వి, మీరు ఎప్పుడు మీ ఇంటికి దూరంగా ఉండలేదా అని అడిగింది. వైశాలి, లేదు, ఉపాధ్యాయ శిక్షణ కూడా అదే నగరంలో జరిగింది, మరియు ఉద్యోగం కూడా అదే ప్రభుత్వ పాఠశాలలో నాకు లభించింది. అలా వాళ్ళిద్దరూ చాలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. జ్యోతి కొన్ని మిఠాయిలు తీసుకొని వైశాలి నోట్లో పెట్టింది. కానీ ఇప్పుడు నువ్వు అన్నీ నేర్చుకుంటున్నావు. నీకు ఒక విషయం చెబుతాను. నేను నా స్వయ ప్రయోజనం కోసమే నీకు సహాయం చేశాను. నా దగ్గర కూడా అంత డబ్బు లేదు. నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు కాబట్టి గది అద్దె ఎంత తక్కువగా ఉంటే నాకు అంత మంచిది అని చెప్పింది. వైశాలి నవ్వి తన నైట్ షూట్ తీసుకొని బాత్రూంకి వెళ్ళి, కారణం ఏదైనా నువ్వు నాకు సహాయం చేశావు, నాకు అదే ముఖ్యం అని అంటుంది. జ్యోతి తన మనసులో వైశాలి నాకు మంచి స్నేహితురాలు అని అనుకుంటుంది. వైశాలి కూడా లోపల నాకు మనుషుల మీద ఏ ఆశ మిగలలేదు కాబట్టి ఎవరైనా నా కోసం చిన్న సహాయం చేసినా సరిపోతుంది అని తనలో తానే మాట్లాడుకుంటూ వైశాలి మౌనంగా ఉండిపోతుంది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు వస్తున్నాయి. తన భావాలను వ్యక్తపరచడానికి ఆమెకు మాటలు రాలేదు. 7 సంవత్సరాల క్రితం తన జీవితం ఎలా బాగుండేదో ఇప్పుడు తన సొంత తల్లిదండ్రులే తనని ద్వేషిస్తున్నారు. తను ఇక్కడికి వచ్చి చాలా కాలమైంది. తన ఇంటి నుండి ఎవరు ఫోను చేయలేదు. ఆ తర్వాత వైశాలి మరుసటి రోజే ఆమె చేసిన మొదటి పని తన ఫోన్ బాగు చేయించుకోవటం. కానీ ఆమె బ్రతికి ఉందో చనిపోయిందో అని అడగడానికి ఎవరూ లేనప్పుడు దానివల్ల ప్రయోజనం ఏమిటి? ఒకవేళ ఆమె ఇక్కడ చనిపోయినా ఆమె గురించి తమకు తెలియదని ఆమె కుటుంబ సభ్యులు చెప్పవచ్చు. అమ్మని నష్టజాతకరాలు అనేది అన్ని బంధాలు తెగిపోయేంత పెద్ద పాపమ్మ. కానీ దేవుడు ఆమె ఏ జీవితాన్ని ఇచ్చిందో దానిని ఆమె ఆ జీవితాన్ని జీవించాల్సిందే. బహుశా ఇది ఆమె గత జన్మలోని పాపం చేసిందనుకుంటా. అందుకే ఫలితం అనుభవిస్తుంది. దాని ఫలితమే ఈ జన్మలో ఆమెకు లభిస్తుంది. వైశాలి ముఖం కడుక్కొని రాబోయే కష్టాలు ఎదుర్కోవడానికి ధైర్యం కూడగట్టుకొని బయటికి వచ్చింది. అప్పుడు జ్యోతి, నువ్వు ఒక పని ఎందుకు చేయకూడదు అని అడుగుతుంది. వైశాలి ఏమిటి ఆ పని అడగగా, జ్యోతి, నువ్వు కేవలం స్కూల్లోనే ఎందుకు ఇస్తున్నావు? ఏదైనా కంపెనీలో కానీ ల్యాబ్లో కానీ పోస్టు ప్రయత్నించు కదా అని. పని తెలియదు కదా అని చెప్పగా, జ్యోతి ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల ప్రయోజకరమే అని, దాని ముందు నష్టం లేదు. మనం ఇంటర్వ్యూలో పాస్ అయితే తర్వాత ఏం చేయాలో చూసుకుందాం. కానీ ఒకే రంగంలో ఉద్యోగం కోసం తిరుగుతూ ఉంటే బతకడం కష్టమవుతుంది. ఏ పని చేయడానికి డబ్బు చాలా అవసరం.
మన ఇద్దరి దగ్గర అది లేదు. ఆ మాటలకి వైశాలి కూడా జ్యోతి చెప్పింది సరైనదే అని అనిపించటంతో ఆమె సరే, నేను ఇప్పుడే ఒక కంపెనీ పేరు వెతికి రేపు అక్కడికి వెళ్ళి నా రెజ్యూమ్ సమర్పిస్తాను అని చెప్పింది. జ్యోతి నవ్వుతూ, ఓ అమాయకపు అమ్మాయి, నీ రెజ్యూమ్ ఇవ్వడానికి నువ్వు కంపెనీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ వివరాలు నాకు ఇవ్వు చాలు. నేను ఈరోజు రెజ్యూమ్ తయారు చేసి జాబ్ సైట్లో పోస్ట్ చేస్తాను అని చెప్తుంది. వైశాలి అయితే మీ రెజ్యూమ్ ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవును, నేను ఇప్పుడే పనిలోనే ఆన్లైన్లో జరుగుతున్నాయి. చూడాల్సి ఏంటంటే కంపెనీ ఎన్ని రౌండ్లు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది, వాటిలో ఎన్ని ఆన్లైన్లు ఉంటాయి, అన్నిటికీ వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది. అవన్నీ ఆన్లైన్లో చూసుకోవాలి అని చెప్తుంది. ఆ మాటలకు జ్యోతి అవును, మొదట హెచ్ఆర్ మరియు తర్వాత వేరువేరుగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఆ తర్వాత 2 రౌండ్లు మేనేజర్ ఉంటారు. ఆపై 3వ రౌండ్ హెచ్ఆర్ మరియు ఇతర విభాగాల నుండి కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు మాట్లాడతారు. తర్వాత జీతం గురించి చర్చ జరుగుతుంది. ఆ తర్వాత మనం చేయడం గురించి చర్చిస్తాము. కానీ 2 రౌండ్లు చాలా ముఖ్యం వైశాలి. ఆ మాటని తల పట్టుకొని, అయ్యో దేవుడా, మీరు ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నారా లేక యుద్ధం కోసం ఇంత ఆర్భాటం చేస్తున్నారా అని అంటుంది. జ్యోతి నవ్వుతూ, ఇలాగే జరుగుతుంది మేడం. ప్రతి రంగానికి తన సొంత నియమాలు ఉంటాయి. కానీ కొన్ని కంపెనీలు నేరుగా ఇంటర్వ్యూలు తీసుకొని ఒక్క రౌండ్లో ఉద్యోగం ఖరారు చేస్తారు అని చెప్పింది. వైశాలి ఆ మాటలకు దీర్ఘంగా శ్వాస తీసుకొని, ఈ ప్రక్రియ చాలా మంచిది అని అంటుంది. ఆ మాటకి జ్యోతి నవ్వింది. అప్పుడు వైశాలి జ్యోతి తన పత్రాలు ఇచ్చి, నన్ను కాసేపు నిద్రపోనివ్వు అని చెప్పింది. జ్యోతి అయితే నాకెందుకు చెబుతున్నావు, నిద్రపో, నేను పని చేసుకుంటా అని అంటుంది. ఆ మాటలకి వైశాలి నవ్వి నిద్రపోవటానికి పడుకుంది. రాత్రి శశి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు శివ మరియు భూమి అతని వైపు కోపంగా చూడటం మొదలుపెట్టారు. వారి కోపానికి కారణం శశికి తెలుసు. అలాగే ఆ అమ్మాయి నిరాకరించిందని భూమికి అర్థం చేసుకుంది కూడా. అతనికి తెలుసు. శశి భూమి దగ్గరకు వచ్చి, క్షమించండి అమ్మ, కానీ మీరే చెప్పండి, అది మనకు అత్యంత ఇష్టమైన ప్రదేశం. మీరు నాన్నను మొదటిసారి అక్కడే కలిశారు. మీలాంటి అమ్మాయి నా జీవితంలోకి రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. కానీ ఆమె మీలా లేదు. ఆ అమ్మాయి ముఖం కవలికలు మీరే చూశారు కదా అని అంటాడు. ఆ మాటలకు భూమి కోపంగా లేచి, ఆ అమ్మాయి స్వయంగా నిరాకరించేలా మీరే కావాలని ఆమె అక్కడ కలిశారు కదా అని అంటుంది. శశి కూడా లేచి నిలబడి, అమ్మ, ఆమె నాకు కావాల్సిన రకం అమ్మాయి కాదు. నేను ఇంకేం చేయగలను? నేను ఇదే వరకే ఆమె ప్రొఫైల్ చూశాను. ఆమె తన కుటుంబం కంటే తన ఫోన్తో, ఈ పనికిరాని రీల్స్తోని ఎక్కువ సమయం గడుపుతూని అని అంటాడు. ఆ మాటలు భూమి సోఫాలో కూర్చొని తల పట్టుకొని ఇలా అన్నది, అబ్బాయి 9ల నాటి ఆలోచన విధానం ఉన్న అమ్మాయి నీకు ఎక్కడ నుండి తీసుకురావాలి? ఈ రోజుల్లో అందరూ ముందుకు వెళ్ళిపోయారు. సినిమాలు చేయడంలో తప్పేముంది? ప్రతి ఒక్కరికి వారి అభివృద్ధిలో ఉంటారు కదా. నువ్వు ఆ అమ్మాయి అభివృద్ధిని చంపేయాలనుకుంటున్నావా చెప్పు? అంటే నిన్ను పెళ్లి చేసుకుంటే తన జీవితాన్ని తానే జీవించడం మానేయాలా అని భూమి కోపంగా అడుగుతుంది. శశి కూడా భూమి పక్కన కూర్చొని, అమ్మ, నాకు ఇలాంటివి వద్దు. మీరు రీల్ చేసినా బ్లాక్ చేసినా నాకు పర్వాలేదు. నాకు సమస్య ఏంటంటే ఆ అమ్మాయి తన తల్లిదండ్రులతో ఉన్న ఫోటోను మదర్స్ డే, ఫాదర్స్ డే రోజుల్లో ఎప్పుడు పోస్ట్ చేస్తుంది. నాకు తెలుసు, ఇది ఆమె తన కుటుంబానికి ఎంత విలువిస్తుందో చూపిస్తుంది. అమ్మ చెప్పు, ఒక అమ్మాయి తన తల్లిదండ్రుల విలువను కేవలం మదర్స్ డే, ఫాదర్స్ డే రోజుల్లోనే గుర్తు చేసుకొని ఆ రోజున సోషల్ మీడియాలో ఒక ఫోటో తీసుకొని వారి గురించి కొన్ని మాటలు రాసి పోస్ట్ చేస్తుంది. ఆమె మరో దాని గురించి పట్టించుకోరు. అలాంటి అమ్మాయి నీకు ఎలా స్నేహితురాలవుతుంది? నిన్ను ఎలా ప్రేమిస్తుంది? అవన్నీ శశి భూమితో మన శివను ఒక సోదరిలా ఎలా ప్రేమిస్తుంది అని అడుగుతాడు. భూమి కోపం వచ్చి, నీకు నచ్చిన వారిని పెళ్లి చేసుకో, దానితో నాకు అభ్యంతరం లేదు అని చెప్తుంది. శశి కానీ అమ్మ అని అనగానే
భూమి శశిని ఆపి, నేను ఏమీ వినదలుచుకోవడం లేదు. నీకు చాలా జ్ఞానోదయం ఉంది. నువ్వు ప్రపంచం అంతా చూసావు కాబట్టి నీకు 6 నెలలు సమయం ఉంది. నీకు 30 ఏళ్ళు నిండాక ముందు ఇంటికి కోడలు రావాలి. లేకపోతే నేను శివతో కలిసి అబ్బాయిల హాస్టల్తో అతనితో పాటు ఉంటాను అని చెప్పింది. శశి నిరాశతో అమ్మా అని అంటాడు. భూమి మాట వినకుండా వెళ్ళిపోయింది. శివ కూడా ముఖం పెట్టి వెళ్ళిపోయాడు. శశి సోఫాలో తల ఆనించి అక్కడ కూర్చున్నాడు. ఆందోళనతో అతని నుదురు ముడతలు పడింది. అతనికి భూమి మాటలు అర్థమయ్యాయి. కానీ ఒకవేళ తప్పుడు అమ్మాయి ఇంట్లోకి వస్తే తన చిన్న కుటుంబం ఇచ్చిన్నమవుతుందేమో అని భయపడుతున్నాడు. అన్నిటికన్నా ముఖ్యంగా తన తల్లి బాధపడుతుందేమో అని కూడా భయపడుతున్నాడు. తన తల్లి అలా కృంగిపోవటాన్ని అతను భరించలేకపోయాడు. ఒకవేళ తప్పుడు అమ్మాయి ఇంట్లోకి వస్తే బాధపడేది కేవలం తల్లి మాత్రమే కాదు, అన్నదమ్ముల మధ్య కూడా గొడవలు మొదలవుతాయి. అప్పుడు పాపం ఆ తల్లి ఒకసారి ఒక కొడుకు ఇంట్లో, మరోసారి ఇంకో కొడుకు ఇంట్లో ఉండాల్సి వస్తుంది అని ఆలోచించుకుంటూ కూర్చుంటాడు. అదే కాకుండా ఇల్లు విచ్ఛిన్నమైతే కేవలం కుటుంబం మాత్రమే కాదు, విచ్ఛిన్నం కాదు, తల్లిదండ్రులు కూడా విచ్ఛిన్నమవుతున్నారు. మీ చిన్న అనేది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు, అది తల్లిదండ్రులకు కూడా సంబంధించినది. తల్లిదండ్రులు మనతో ఎంతో కాలం ఉన్నప్పుడు తన తల్లి ఇలా తిరుగుతూ ఉండటాన్ని శశి చూడలేకపోతాడు. తన తండ్రి మరణం తర్వాత తన తల్లి చాలా తిరగడం అతను చూశాడు. కొన్నిసార్లు మేనమామ ఇంట్లో, కొన్నిసార్లు తాతగారి ఇంట్లో ఉన్నది. అలా జరగకుండా ఉండటానికి ఒక తప్పుడు అమ్మాయి ఇంట్లోకి రావడం కంటే అసలు ఏ అమ్మాయి ఇంట్లోకి రాకపోవడమే మంచిది. నా తమ్ముడు శివ కూడా ఉన్నాడు. ఎప్పుడు గొడవలు జరగకుండా మంచి అమ్మాయి దొరికితే నాకు అదే చాలు అని శశి అనుకుంటూ ఉంటాడు. కానీ మా అమ్మకి తన కోడలి మీద ప్రేమ, మనవరాలు ప్రేమ లభించేలా చెయ్యి. ఇంట్లో కోడలు ఉంటే ఇంట్లో ఎప్పుడు గొడవలు జరగకుండా చూసుకోవాలి అని తల పట్టుకొని కూర్చుంటాడు. శశికి అలాంటి అమ్మాయి దొరుకుతుందా లేదా? ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.